అని కోరుతూ ఉన్నారు. అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-9 వరకు చెప్పబడిన విధంగా సువార్త కాని భిన్నమైన సువార్త బోధల వైపు త్వరగా మళ్ళీపోతున్న గలతీ సంఘాన్ని పౌలు హెచ్చరిస్తూ తాను ప్రకటించిన సువార్తయే నిజమైన సువార్త అని ఖండితముగా చెప్పారు. అలాగున్న భిన్నమైన కొన్ని బోధలను మన ముందుకు తెస్తూ అవి సువార్త కాదని చెప్తూ ఏది నిజమైన సువార్త అని మన సీనియర్ పిల్లలు మనకు బోధిస్తూ ఉన్నారు. థ్యాంక్ గాడ్, ట్రూ గాస్పెల్ చెప్పడానికి నేను మాత్రమే సరిపోతాను. నేను ప్రార్థిస్తే కాంబో ప్యాక్ లాగా అందరికీ ఆరోగ్యం వస్తుంది. ఇక్కడ ఎవ్వరూ అలాంటి అద్భుతాలు చేయలేరు. వ్యాక్సిన్ కంటే నా హీలింగే అద్భుతంగా పనిచేస్తుంది. నా ప్రేయర్తో జ్వరం పోతుంది, క్యాన్సర్ మానిపోతుంది. సో ఆబ్వియస్గా నేనే కరెక్ట్. జేమ్స్ 5:14 చూడండి, వారు అతనికి నూనె రాసి ప్రార్థించెను అని ఉంది. సి, అది నేనే. హీలింగ్ ఈజ్ ద రియల్ గాస్పెల్. ఆహా, ఆపండి బ్రదర్. మరి నేను నేను మీకన్నా బెటర్ కదా. నిజమైన గాస్పెల్ నాదే. మీరు జ్వరం చేయగలుగుతారు, కానీ నేను జేబులు నింపగలుగుతాను. నా ప్రీచింగ్ విన్న వాళ్ళు క్లీనర్స్ నుంచి ప్యాలెస్ ఓనర్స్ అయిపోయారు. జాబ్స్ వచ్చాయి, లోన్స్ తీరిపోయినాయి, అపార్ట్మెంట్లు కార్లు కొన్నారు, ఇంకా చాలా ఉన్నాయి. గాడ్ వాంట్స్ టు బి రిచ్ అండ్ సక్సెస్ఫుల్. దాట్స్ ద గాస్పెల్. ప్రావర్బ్స్ 10:22, యెహోవా ఆశీర్వాదము ధనము కలుగు చేయును. ప్రాస్పెరిటీనే నిజమైన గాస్పెల్. ఏంటి రిచెసా? సంపద ఆత్మలను రక్షించదు, అద్భుతాలు రక్షిస్తాయి. తెలుసుకో. నువ్వు ప్రీచింగ్ మనీతో చెప్తావు, నేను పవర్తో చెప్తాను. దేవుడు ఉన్నాడని లైవ్ ప్రూవ్ చేసేది నేనే. బ్రదర్స్, ఫస్ట్ మీరు ఇక్కడికి రండి. జరు. ఎస్, నన్నే దేవుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. అసలు చర్చ్లో వర్షిప్ లేకపోతే చర్చ్లో హార్ట్ బీట్ లేనట్టేరా. ఏంటి చర్చ్కి హార్ట్ బీట్ కావాలా? అసలు జనాలు చర్చికి ఎందుకు వస్తారో తెలుసా? జనాలు చర్చ్కి వచ్చేది దేవుని ఫీల్ అవటానికి, పెద్ద పెద్ద బోరింగ్ ప్రసంగాలు విని డొనేషన్స్ ఇవ్వటానికి కాదు. అప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావాలి. పెద్ద పెద్ద చర్చెస్ ఏం అవసరం లేదు. నేను చర్చ్లో మ్యూజిక్ ప్లే చేసి యాంబియన్స్ క్రియేట్ చేస్తే చాలు, వర్షిప్ అద్భుతంగా చేస్తారు. నా మ్యూజిక్ బీట్ని బట్టి గంతులు వేస్తారు, డాన్స్ కూడా చేస్తారు. అది అది నా పరిచర్య. ఏంటి గాడ్స్ ప్రెజెన్స్, ఫీలింగ్? బ్రో, ఫీలింగ్స్ రెంట్ పే చేయవు. నా ప్రాస్పెరిటీ ప్రీచింగ్ వల్ల ప్రజలు మనీ ఇస్తారు, అధికంగా పొందుకుంటారు, ఇంకా సాక్ష్యాలు కూడా చెప్తారు. ఇవి దేవుని నిబంధనకు సాక్ష్యాలు. నీ వర్షిప్ ఆఫరింగ్ బ్యాగ్ని ఫిల్ చేయవు బాస్. వర్షిప్, వెల్త్ ఇవన్నీ వేస్ట్ బ్రదర్. నేను అసలు నా హీలింగ్ వీడియోస్ను రికార్డ్ చేసి పోస్ట్ చేశాను. ఎప్పుడన్నా చూసారా? ల్యాక్స్ ఆఫ్ వ్యూస్, రివైవల్ స్ప్రెడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, వ్యూస్ మిలియన్స్ వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ కూడా పెడతారు. చూడు నా లేటెస్ట్ వీడియో కామెంట్, యువర్ మ్యూజిక్ బ్రాట్ మీ పీస్. అసలు వాళ్ళు బైబిల్ని చదువుకున్న దేవుని ఫీల్ అవుతున్నారు. అది గాడ్స్ ప్రెజెన్స్ ఫీల్ అవటం అంటే. డూడ్, ఫీలింగ్స్ రక్షించవు, కానుక రక్షిస్తుంది. ఎక్కువ కానుక ఇస్తే దేవుడు పరలోకం తెరుస్తారు. నా వల్ల ప్రజలు లగ్జరీగా ఉన్నారు. అది నా ఆత్మఫలం. నీరేది? లగ్జరీ అది ఆత్మఫలమా? అబ్బో, నా ఆత్మఫలం బిఫోర్ ఆఫ్టర్. నన్ను కలవక ముందు పెయిన్, కలిసిన తర్వాత పెయిన్ గాన్, మటుమాయం. అపోస్తలులు కూడా స్వస్థపరిచారు. నేను వారి లెగసీని కంటిన్యూ చేస్తున్నా. ఓ ప్లీజ్, దయ్యాలు కూడా సైన్స్ చేస్తాయి, కానీ హౌ గ్రేట్ ఇస్ అవర్ గాడ్ అని నాలుగు పాడతాయా? నేను పాడితే హెవెన్ వింటుంది. అది అది దీనివల్లనే రివైవల్. ఈ హీలింగ్, సింగింగ్ అన్ని టెంపరీ. మనీ స్పీక్స్ లౌడర్. వెళ్ళి పార్కింగ్ లాట్లో చూడు, నా కార్ని చూడు, దాన్ని బట్టి చెప్తాను దేవుడు ఎంత బ్లెస్ చేశాడో. నేను పోస్ట్ చేయకపోతే ప్రజలకు పవర్ ఆఫ్ గాడ్ తెలియదు. మినిస్ట్రీ నా బ్లడ్ లైన్లో, నా డిఎన్ఏలో ఉంది బ్రదర్. మా డాడీ పాస్టర్, మా తాత కూడా పాస్టర్. అచ్చా, మా ఫ్యామిలీలో ఈ చర్చ్ బిల్డ్ అయింది తెలుసుకో. ఈ చర్చ్లో ప్రతి చైర్ మీద మా పేరు ఉంటుంది, చూసుకోపో.
బ్రదర్, మీ తాతలు కట్టినా మీ నాన్నలు పాస్టర్లైనా పరలోకాన్ని ప్రతి సండే కిందకి దించేది నేనే. అలా కాదు కాదు అలా బ్రదర్, కాదు ట్రూ గాస్పెల్ ట్రూ గాస్పెల్ నాదే బ్రదర్. Wait, బ్రదర్ wait, 1 మినిట్ బ్రదర్, wait. ఫోన్ కాల్. హలో బ్రదర్, వస్తున్నా, 5 మినిట్స్. ఎక్కడున్నావు? నేను చర్చ్లో గొడవ పడుతున్నా. నేను గ్రేట్ అంటా అంటే వీళ్ళు ఒప్పుకోకున్నారు. ఏంటి అర్జెంటా? సరే వస్తున్నా. వీళ్ళకి బాగా చెప్పడం అవసరమా? నేనే గ్రేట్ అంటే వీళ్ళు ఒప్పుకోకున్నారు. ఛ, బాయా పారా, గమ్మున వెళ్ళిపోతా. చూడండి బ్రదర్, నేను ఇంత గ్రేట్ ఇక్కడ, నాకు నాకు బ్రదర్ ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. సూపర్ గ్రేట్ నేను, నాకే చెప్పలేదు, ఇంకా నీకేం చెప్తాడో లే. సరే, నాకు కూడా పని ఉంది, కానీ నేను మాత్రం బాయ్ చెప్తాడు. బాయ్. ఛ, ఎలాగైనా పొజిషన్ నేనే దక్కించుకోవాలి. అవును, సుజిత్ చెప్పినట్టే, మరి సుజిత్తే గ్రేట్ కదా, వాడి దగ్గరే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, వాడే రక్షణలో గ్రేట్ ఏమో. కాదు కాదు, జహాన్స్ ఇంకా చాలా భక్తిపరుడు, జహాన్సే గ్రేట్ ఏమో. అయినా నాకేం తక్కువ, నా మ్యూజిక్ వల్లనే అందరికీ దేవుడు అంటే ఇష్టం. అమ్మో, ఇప్పుడు జహాన్స్ ఎక్కడికి వెళ్ళాడో, చర్చ్ వాళ్ళ దగ్గరకా? జహాన్సే మంచివాడు అనిపించుకుంటాడేమో. నేను జహాన్స్ కన్నా ముందు వెళ్ళి మంచివాడు అనిపించుకోవాలి. నేనే ముందు అందరికంటే మంచివాడిని ముందు జెస్సీ చందు దగ్గరికి వెళ్తా. జెస్సీ, చూడు నా ఏఎస్ టుడేస్ ప్రాఫెసీ. జీసస్కి నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ నేనే అంట. ఎంత కూల్ కదా! ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని నాకు ఎంత కోరికగా ఉందో. గాడ్, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. జీజస్కి ఇన్ఫ్లుయెన్సర్వా? నల్ చందు, నల్ జెస్సీ. వందనాలు బ్రో. మ్యూజిక్ గాడ్ నువ్వే బ్రదర్. ఆ గాడ్ ఏమో గాడ్ విత్ క్యాపిటల్ జీ, నువ్వేమో గాడ్ విత్ స్మాల్ జీ. ఇప్పుడే నీ వీడియోకి లైక్ చేశా. లైవ్లో నేను కూడా ఉంటే బాగుండు, రాలేకపోయా. కదా, నా డాన్స్ ఫ్లోర్, నా ఫాస్ట్ బీట్, నేను గ్రేట్ కదా. అరే, వీళ్ళు వచ్చేసారే. వందనాలు చేసి వందనాలు, వందనాలు. మీ అందరికి ఒక ఎగ్జైటింగ్ విషయం చెప్పాలి. నా డివోషన్ యాప్కి మీ అందరు ఛానల్స్ కనెక్ట్ చేశా. ఇట్స్ రియల్లీ ఆసమ్. ఇప్పుడు నా స్పిరిచువల్ లైఫ్ అంతా ఫుల్లీ ఆటోమేట్ అయింది. ఏంటి automated faith ఆ? యా, ఫుల్లీ ఆటోమేటెడ్ ఫెయిత్. ప్రేయర్ అండ్ బైబుల్ అన్నీ ఇదే. ఈ బాట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో ప్రేయర్ చేస్తుంది. హిబ్రూ అండ్ గ్రీక్లో ప్రేయర్ చేసేట్టు సెట్ చేశా. చందు, నీకెన్నిసార్లు చెప్పాలి? ఏఐ ఫేత్ కాదు. ఏఐ హెల్ప్తో బైబిల్ ఇంకా బాగా చదువు. ఏఐ హెల్ప్తో బైబిల్ స్టడీలో ఎక్సెల్ అవ్వు, కానీ దాని ప్రేయర్స్తో, దాని స్టడీతోని ఫేత్ అని రిలేట్ చేయకు. ఏంటి నీలాగా బోరింగ్ బైబుల్ ముందేసుకొని చదవాలా? నో, నెవర్. నా వల్ల కాదు. నాకు 1 లైన్ సమరీ బైబుల్ చాలు. చాప్టర్లు చదివే ఓపిక నాకు ఎక్కడుంది? ఆ బాట్ మాటలే వింటే ఆ దేవుడి మాటలు ఎప్పుడు వింటావులే. చుట్టూ చూడు చేసి, అంతా డిజిటల్. అంతెందుకు, వీళ్ళని చూడు, డిజిటల్ గురుస్. జోహాన్స్ లైవ్ కెమెరాలో హీల్ చేస్తాడు. సుజిత్కి ఎవ్రీ వీక్ ఫాలోవర్స్ డబల్ అవుతుంటారు. ఎన్ని వీడియోస్ వైరల్ అవుతుంటాయి. వాళ్ళ గాస్పల్ అంతా తప్పు. నువ్వు వాళ్ళ చెత్త అంతా చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నావు. దేవుడు మనం 1 మినిట్లో షైన్ అవ్వాలనుకుంటాడు. ఏఐ ఫాస్ట్గా షైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అది దేవుని చిత్తమే కదా. నా పోస్ట్కి 1 మినిట్లో 1K లైక్స్ వస్తాయి. అది నా పర్చర్య స్టైల్. జోహాన్స్, ఈ బాట్ నీ హీలింగ్ వీడియోస్ చూసి హీలింగ్ చేయడం నేర్చుకుంటుంది తెలుసా? ఆహా, దేవుని ఆత్మ నడిపింపు చూడండి. ఏఐ బాట్స్ కూడా హీల్ చేయడం నేర్చుకుంటాయంట. ఇలాగా దేవుని రాజ్యం ఇంకా విస్తరించబడుతుంది కదా. అవును, ఈ ఏఐ బాటల్ దేవుని రాజ్యం బాగా విస్తరించబడుతుంది. ప్రతి ఒక్కరి అకౌంట్ల నుంచి ఆటో డొనేట్ చేస్తుంది. ఇంకెక్కువ ఇస్తే 100 ఫోల్స్గా ఈ బాట్ బ్లెస్ అవుతుంది. ఇంకా ఈ బాట్కి ఎక్కువ డబ్బులు ఏమని నేర్పించాలి. చూసారా, మన దేవుని రాజ్యంలో ఎంత ఎనర్జీ యాడ్ అవుతుందో. యా, వర్షిప్, వెల్త్ అండ్ వండర్స్ అన్నీ ఒక ప్యాకేజ్లో. చందు, గాస్పల్ ప్యాకేజ్ కాదు. దేవునికి ఏఐతో మాట్లాడడం కాదు, ఓపెన్ హార్ట్ కావాలి. ఓపెన్ హార్ట్ హాస్పిటల్స్కి కావాలి, గాస్పెల్స్కి కాదు. జెస్సీ, నాది గాస్పెల్ కాదంటావేంటి?
అసలు నువ్వు ప్రేయర్ చేస్తే ఎవరైనా హీల్ అవుతారా చెప్పు? వాక్యం ద్వారా ఎవరైనా జీజస్ని తెలుసుకున్నారంటే అది గ్రేటెస్ట్ హీలింగ్. అంటే షో లేదు, సౌండ్ లేదు, స్టేజ్ లేదు, జస్ట్ మాటలతో జీసస్ని తెలుసుకోవాలా? నార్మల్ మాటలు కాదు కెన్ని, గాస్పెల్ సువార్త మాటలు చెప్పాలి. జెస్సీ, ఇంత సింప్లిసిటీతో ఏం అమ్ముకోలేవు జెస్సీ. అమ్మడం ఏంటి? అది దేవుని కృప. సువార్తనే నిన్ను రక్షిస్తుంది. ఆ బాబు ఏంటి నాకు రక్షణ లేదంటావు? హౌ డేర్ యూ సే? నీకొక్కటే కాదన్నా, మా అందరికీ రక్షణ లేదంటుంది. అవును, కమ్ లెట్స్ సీ ద బైబిల్. నాకంత టైం లేదు. గుర్తు పెట్టుకో జెస్సీ, హీలింగ్ చేస్తేనే దట్స్ ద గాస్పెల్. హీలింగ్ ఉంది కాదనను, కానీ అది ప్రామినెంట్ కాదు. సువార్త, జీజస్ ప్రామినెంట్. కొంచెం ఉండు, నీకు బైబిల్లో నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ బైబిల్ ఏదో వీళ్ళకి చెప్పు, నాకు అవసరం లేదు. నేను వెళ్ళిపోతున్నా, బాయ్. మీకు కూడా చెప్తున్నా, గాస్పెల్ అంటే ఆహా ఆపు, అసలు మాకు జీఎస్ తెలియనట్టు మాట్లాడతావేంటి? గుర్తు పెట్టుకో, ఆఫరింగ్ ఇవ్వకుండా దేవుని అన్న విశ్వాసం ఉంచడం కుదరదు. అది వేస్ట్. బాయ్. జెస్సీ, నేను చాలా మంచివాడిని. వాళ్ళలాగా లైవ్ ప్రోగ్రామ్స్ చేయను. నేను అందరికంటే చర్చ్లో నేనే గ్రేట్ అని బలంగా నమ్ము, వాళ్ళు కాదు. బాయ్. ఏ చందు, నీ పోస్ట్కి నన్ను ట్యాగ్ చేయి. బాయ్. జెస్సీ, నిన్ను ఏ కాపాడలేదు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. చూడు చందు, నేను కూడా ఏఐ యూస్ చేస్తాను, కానీ బైబిల్లో నుంచి లెసన్స్ నీ లైఫ్లో అప్లై చేయాల్సింది నువ్వే, బాట్స్ కాదు. నో జెస్సీ, మే గాడ్ హెల్ప్ యూ. ఫ్యూచర్లో జీసస్ని కూడా ఏఏ చూపిస్తుంది. అంతెందుకు, టెక్నాలజీతో హెవెన్ని కూడా స్కాన్ చేసి సేమ్ టు సేమ్ హెవెన్ ఇంకా జీసస్ని కూడా ఇక్కడే డిజైన్ చేసుకోవచ్చు. బెటర్ డేస్ టు కమ్. చందు, రాను రాను రోజులు బెటర్ అవుతాయి అంటున్నావు, కానీ అది తప్పు. రాను రాను రోజులు వర్స్ట్గా ఉంటాయి. అందరి హృదయాలు దేవుని నుంచి దూరం అయిపోతాయి. జెస్సీ, ఇంకా నాకు నీతో మాట్లాడే ఓపిక లేదు. నిన్న కెస్సీ కూడా అదే చెప్తుంది. మీరిద్దరు ఎప్పుడు బాగుపడతారేమో. బాయ్. మా ఫ్రెండ్స్ అందరూ గాస్పెల్ని రాంగ్ వేలో చూపిస్తున్నారు. నేను వీళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. జీజస్, ఓపెన్ ద హార్ట్స్ ఆఫ్ మై జనరేషన్స్. మా ఫ్రెండ్స్ అందరూ టెక్నాలజీలో వైజ్గా ఉన్నారు, కానీ ట్రూత్లో ఎంటీగా ఉన్నారు. వీళ్ళందరూ రాంగ్ వేలో వెళ్తున్నారు. జీజస్, ప్లీజ్ సేవ్ దెమ్. ఆమెన్. అవును, ఇందాక చందు చెప్పాడు కదా కెస్సీతో మాట్లాడమని. వీళ్ళందరూ కెస్సీ మాట చాలా బాగా వింటారు. సో కెస్సీ కాల్ చేసి ఒక చిన్న గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తాను. హలో కెస్సీ. వందనాలు కెస్సీ. వందనాలు కెస్సీ, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. మన ఫ్రెండ్స్ జోహాన్స్ హీలింగ్ అని, సుదీత్ ఏమో ప్రాస్పెరిటీ అని, కెన్నీ ఏమో మ్యూజిక్ అని అంటున్నారు. వీళ్ళందరికీ నువ్వు గాస్పెల్ అంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సరే, థ్యాంక్ యూ. బాయ్. అక్కడ ఉంది, వైట్ బోర్డ్ అక్కడ ఉంది. అన్ని గిఫ్ట్స్. ఒకసారి వెరిఫై చేసుకోండి. మిస్ అయితే మా కాటన్ బాక్స్ అన్నీ ఉన్నాయా లేదా, మళ్ళీ మిస్ అయితే మళ్ళీ ఏమైనా వేరే వాళ్ళు ఎక్కడైనా వేస్తారా వెరిఫై చేసుకోండి. తెచ్చినాక ఇంకా
అరేంజ్మెంట్ వారి గెట్ టుగెదర్లో ఏం జరిగిందో మనం గమనిద్దాము. అందరికీ వందనాలు. అరే ఈ జెస్సీ గెట్ టుగెదర్ అని కెసి గెదర్ చేసిందా? ఈ కెస్సీతో గేమ్స్ ఆడలేం, తనతో మాట్లాడడం అంటే చాలా భయం. లేకపోతే అగ్గి దిగిరాలని ప్రేయర్ చేస్తుందేమో. కెన్నీ, కెస్సీ చాలా ప్రేయర్ఫుల్ తెలుసా? అవునరా, నాకు కేసీతో మాట్లాడడం చాలా భయం. జెస్సీ విషయాలన్నీ నాతో చెప్పింది. ఇప్పుడే మీకోసం ప్రేయర్ చేస్తున్నా, అంతలో మీరే వచ్చేసారు. కాఫీ ఏమైనా కావాలా? ఏం వద్దు కెస్సీ, గ్లాడ్ టు సీ యూ. నీకొక విషయం తెలుసా? దేవుని దయ వల్ల నేను చర్చ్లో బాగా ఎదిగాను. అందరికన్నా గ్రేట్ నేనే కదా. అలా కాదు కేసీ, దేవుని దయ వల్ల నేను ఫైనాన్షియల్గా బాగా ఎదిగాను. నాతో పాటు చాలా మంది కూడా. సో నిజమైన గాస్పెల్ నాదే కదా కేసీ, నిజం చెప్పు కేసీ. కెస్సీ అవన్నీ వద్దు, కానీ ఆ గ్రేట్ పొజిషన్కి నువ్వు కరెక్ట్. అలా కాదు, నువ్వే కరెక్ట్ అంటావు అనుకుంటే ఎలా నడుస్తుంది? సరే సరే, అవన్నీ వదిలేయండి. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నవన్నీ మీతో ఖచ్చితంగా చెప్తాను. పాల్ సెకండ్ మిషనరీ జర్నీ గురించి మనం సండే స్కూల్లో నేర్చుకున్నాం. అవన్నీ మర్చిపోయారా? యాంటియోక్ సంఘంలో పెద్దలందరూ ఎలా ఉన్నారు? సుధీర్, నువ్వు వెళ్ళి చూడు. గెట్ దట్. మిషనరీస్ని పంపించిన సంఘం ఎటువంటి భేదభావాలు విభేదాలు లేకుండా ప్రభు సువార్త కోసం అందరూ ఐక్యంగా సేవ చేశారు. యాంటియోక్ సంఘంలో అందరూ ప్రభు సువార్తకై శ్రమించారు. ఇలా హోదాల కోసం ఎవ్వరూ గొడవ పడలేదు. ఒకరికంటే ఒకరు అని ఎవ్వరూ అనుకోలేదు. ఇది మనం నేర్చుకోవాలి. ఇలా గొడవలు పడకూడదు. కెనీ, నువ్వు ఫిలిప్పీలో జరిగిన లెసన్ తీసుకొని రా. ఫిలిప్పీలో పాల్ జీసస్ని ప్రకటించాడు. ఇడ ఆ వాక్యంని హృదయంలో ఉంచుకుంది. జీసస్ని సేవర్గా యాక్సెప్ట్ చేసింది. పాల్, సైలస్ జైల్లో దేవునికి పాటలు పాడి స్తుతించారు. జైలర్ జీసస్ని యాక్సెప్ట్ చేసి రక్షణ పొందాడు. రైట్. ఎక్కడ మ్యూజిక్ కాన్సర్ట్ పెట్టారు కెనీ? జైల్లో, వారి శ్రమల్లో. ఎస్, వారి శ్రమల్లో కూడా పాటలు పాడి దేవుణ్ణి స్తుతించారు. రిమెంబర్ దాట్. జహాన్స్ ఇంకా చందు, మీరిద్దరు వెళ్ళి తెస్సలోనికా, బెరేయా, ఏథెన్స్ చూడండి. పాల్ తన మిషనరీ యాత్రలో యేసే క్రీస్తు అని ప్రకటించాడు. యేసు క్రీస్తు వ్యక్తిత్వాన్ని, ఆయన కార్యములను మాత్రమే ప్రకటించారు. పాల్ కేవలం శారీరక స్వస్థత గురించి మాత్రమే ప్రకటించలేదు. జీసస్ని, ఆయన రక్షణ కార్యాన్ని మాత్రమే ప్రకటించాడు. చందు, జీససే సృష్టికర్త అని, పునరుద్ధానుడైన క్రీస్తు అని ప్రకటించాడు. ఎస్, అలాగే కొరింథన్ ఎఫెసస్లో కూడా జీసస్ రక్షకుడు అని, పునరుద్ధానుడు అని జీసస్ని మాత్రమే ప్రకటించారు. సుజిత్, యాక్ట్స్ 8:20 చదువు. నీ వెండి నీతో కూడా నశించునుగాక. అంటే నీ డబ్బు నీతోనే నశిస్తుంది. నీ డబ్బు నీకు రక్షణను ఇవ్వదు. జహాన్స్, మాథ్యూ 7:21 చదువు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలచు ప్రతివాడును పరలోక రాజ్యమునకు ప్రవేశించడు గాని పరలోకమునందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే చివరికి హీలింగ్ని
ప్రకటించే నువ్వు చివరికి ప్రభువా ప్రభువా అన్నా కానీ దేవుడు నేను నిన్ను ఎరుగను అని అంటాడు. ఆయన చేసి ముగించిన కార్యం రక్షణ. దానికి నీ హీలింగ్ని కలపకూడదు. కెనీ, జాన్ 4:24 చదువు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధింపవలెనను. చందు, రోమన్స్ 10:17 చదువు. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సాఫ్ట్వేర్ ఆల్గరిథమ్స్ వల్ల ఫెయిత్ రాదు. ఏఐ చెప్పేది ఇన్ఫర్మేషన్, బైబిల్ చెప్పేది ట్రాన్స్ఫర్మేషన్. సుజిత్, నీ చేతిలో బైబిల్ ఉంది కానీ హృదయంలో డబ్బు, ఆఫరింగ్స్తో రక్షణ రాదు. జహాన్స్, నీ ముఖంలో భక్తి ఉంది కానీ చూపుల్లో వ్యాపారం. కెనీ, నీ మాటల్లో దేవుని వాక్యం ఉంది కానీ ఉద్దేశంలో క్లిక్స్ అండ్ కలెక్షన్స్. చందు, నీ బ్రెయిన్లో టెక్నాలజీ ఉంది కానీ ఆత్మలో సత్యం లేదు. ఈ చార్ట్ లెఫ్ట్ నుంచి రైట్ వరకు మీ లైఫ్ టైం లైన్ అనుకోండి. యాడమ్ని బట్టి మనం దేవునితో సహవాసం కోల్పోయాము. సో వీవర్ అన్రైటియస్. కానీ దేవుడు లోకానికి వచ్చి మనల్ని రక్షించాడు. సో వి బికేమ్ రైటియస్. ఇప్పుడు మీకు పాపం అంటే ఏంటో అర్థమైందా? అర్థమైంది. అంటే రక్షణ కొరకు ఏమి చేయాలో వీళ్ళకి మళ్ళీ చెప్పు కేసి. జస్ట్ బిలీవ్, అంతే. జీసస్ని బిలీవ్ చేయటమే రక్షణ. ఆయన నీతిమంతుడు, మనం అనీతిమంతులం. ఆయన నీతి ద్వారా హీ మేడ్ us రైటియస్. కొంతమంది రక్షణ పొందామా లేదా అని డౌట్గా ఉంటుంది కేసి. ఆత్మఫలం లేకపోతే నువ్వు రక్షింపబడనట్టు. రక్షణ పొందాక పాపం చేస్తే నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీ పాపంను ఒప్పింపజేస్తాడు. నీ జీవితంలో పాపం ఉంటే నెమ్మది ఉండదు, దేవునితో సహవాసం ఉండదు. కానీ చివరికి నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీ పాపంను ఒప్పింపజేసి దేవునితో సహవాసం పొందేలా చేస్తాడు. పశ్చాత్తాపం పొందకపోతే ఫస్ట్ నువ్వు నీ ఫెయిత్ని క్వశ్చన్ చేసుకోవాలి. నువ్వు అసలు రక్షణ పొందనట్టు అర్థం. రక్షణ పొందకపోతే మీ ఆత్మ నరకంకు చేరుతుంది. క్రైస్ట్ అలోన్ ఇస్ సాల్వేషన్. సో క్రైస్ట్ని మాత్రమే ప్రీచ్ చేయండి, క్రైస్ట్ని మాత్రమే చూపించండి. ఫర్గివ్ మీ లార్డ్. ఇప్పటి వరకు నేను గివ్ టు గెట్ ప్రీచ్ చేశాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నీ శిల్వ మరణ పునరుద్ధాన ద్వారే రక్షణ. నేను ఇప్పటి వరకు నేను చెప్పింది చేసిన సువార్త కాదు. సారీ జీసస్. ఇప్పటి నుంచి నేను నీ పునరుద్ధాన శక్తిని ప్రకటిస్తాను. నాట్ ద సీడ్ సోన్ బట్ ద సీడ్ క్రష్డ్ అండ్ గ్రోన్ టు లైఫ్. Gospel is Christ alone, not comfort around us. ఈ వాక్యం ప్రభువా ప్రభువా అనేది నన్ను డైరెక్ట్గా టచ్ చేసింది. ఎంతమంది నన్ను మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నారో కానీ నేను నా హృదయాన్ని అస్సలు మార్చుకోలేదు. ఫర్గివ్ మీ లార్డ్. నువ్వు సిలువలు పొందిన గాయాలు ద్వారానే స్వస్థత. Gospel is Christ alone, not the absence of sickness. సారీ జీసస్, మ్యూజిక్కే సమస్తం అనుకున్నాను, నీ స్వరం వింటం మర్చిపోయాను. నా వర్షిప్ కాదు, నీ సిలువను ప్రకటిస్తాను. Gospel is Christ alone. Worship is not sound from instruments, but surrender from the heart. నీ వాక్యం కన్నా ఏఐని ఎక్కువ ట్రస్ట్ చేశాను జీసస్. ఏఐకి నా ఆత్మ తెలీదు. ఇప్పటి నుంచి నీ సత్యం తెలుసుకుంటా జీసస్. ఇప్పటి నుంచి నీ సత్యాన్నే ప్రకటిస్తా జీసస్.
Gospel is Christ alone. True wisdom is divine revelation, not artificial intelligence. మీరందరూ ఇలా రిపెంట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మనం పాల్ సెకండ్ మిషనరీ జర్నీ గురించి సండే స్కూల్లో నేర్చుకున్నాం. గాస్పెల్ అంటే ఈ 5 పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. దైవం, జననం. జీసస్ దేవుడై ఉన్నా కానీ మన కోసం మనుష్యునిగా జన్మించాడు. జీవితం, బోధ. జీసస్ సిన్లెస్ గా జీవించి పరలోక రాజ్యాన్ని మాత్రమే ప్రకటించాడు. మరణం, రక్షణ. ఆయన సిలువలో శ్రమపడి రక్తం కార్చి మన కోసం బలి అయ్యాడు. మనకు రక్షణ విమోచనను ఇచ్చాడు. పునరుద్ధానం, నిరీక్షణ. ఆయన మరణంను గెలిచి పునరుద్ధానుడు అయ్యాడు. మనకు మళ్ళీ వస్తాను అన్న నిరీక్షణను ఇచ్చాడు. రాకడ, నిత్య జీవం. ఆయన మరలా వచ్చి మనల్ని తీసుకెళ్తాను అన్న నిరీక్షణను ఇచ్చాడు. అక్కడ మనకు నిత్య జీవం ఉంటుంది. గాస్పెల్ ఇస్ క్రైస్ట్ అలోన్. గాస్పెల్ ఇస్ క్రైస్ట్ అలోన్. Thank you. థ్యాంక్ యూ పిల్లలు. పిల్లలు మనకు ఒక మంచి స్కెచ్ను వేశారు. స్వస్థత మంచిదే, సంపద తప్పు కాదు. సంగీతం ఆశీర్వాదమే, టెక్నాలజీ ఒక సాధనమే. కానీ ఇవన్నీ గాస్పల్ కాదని, గాస్పల్ అంటే పౌల్ ప్రకటించిన విధంగా యేసుక్రీస్తు శిలువపై చేసిన సంపూర్ణ కార్యం అని, క్రైస్ట్ అలోన్ ఇస్ ద గాస్పల్ అని చెప్పారు. ఇంకా స్వస్థత అంటే ఆరోగ్యం లేకపోవడం కాదు, రక్షకుడు మనతో ఉండడం. సంపద అంటే